ఒక స్థానంలో కూర్చున్నామంటే బికాస్ ఆఫ్ మేము, ప్రతి ఒక్కటి మేము తలుచుకుంటేనే ఈరోజు నువ్వు ఏం చేసినా, నువ్వు ఎక్కడ సైన్ పెట్టినా, ఎక్కడ ఏదైనా మంచి బయట తీయాలనుకున్నా అది చూపించాలి, చేయాలంటే కేవలం కేబుల్ ఆపరేటర్స్. ధర్నా చేస్తున్నామంటే కడుపు ఖాళీ చేస్తున్నాం, కడుపు ఖాళీ ధర్నా చేస్తున్నాం. ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య అంశం మన వైర్లు కట్ చేయడం. మన వైర్లు కట్ చేస్తున్నామంటే మన ప్రాణం పోయినట్టే, ఆపరేటర్ చేతులు ఇరగొట్టినట్టే. ఆపరేటర్ని అనగతొక్కాలని చూస్తున్నారు. బట్ ఆపరేటర్ పవర్ అనేది ఎంత యూజ్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఇన్స్టెంట్ మన దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, స్టేట్స్లో కానీ జరిగే ప్రతి ఒక్క విషయాన్ని ఇంటి దాకా, పసిపిల్లల నుంచి 100 ఏళ్ల ముసలాడు దాకా చేరి మనం కేవలం కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ఆపరేటర్స్ మాత్రమే. ఒక్కసారి గమనించాలి, మనము ఒక 2 రోజులు 48 అవర్స్ మన ఇంటర్నెట్ కేబుల్ ఆపితే నిద్ర పట్టది. వాళ్లకు మనము తెలవాలంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే ఫస్ట్ ఒక 48 అవర్స్ ఆపండి. నా కొడుకులు ఎవరైనా సరే దిగి రావాల్సిందే మన దగ్గరికి. మన వైర్ల మీద చెయ్యి పెట్టినప్పుడు చెయ్యి అనేది ఎట్లుండాలంటే వణికాలి. అరే ఆపరేటర్ రా, మనం పెట్టొద్దు రా అన్నది. అరే ఈ రోజు నువ్వు ఒక స్థానంలో కూర్చున్నావంటే బికాస్ ఆఫ్ మేము, ప్రతి ఒక్కటి మేము తలుచుకుంటేనే ఈరోజు నువ్వు ఏం చేసినా, నువ్వు ఎక్కడ సైన్ పెట్టినా, ఎక్కడ ఏదైనా మంచి బయట తీయాలనుకున్నా అది చూపించాలి, చేయాలంటే కేవలం కేబుల్ ఆపరేటర్స్. నీకు జనాలతో సన్నిహితం ఉన్నదో లేదో, కానీ మేము పొద్దున్న లేస్తే కస్టమర్లతో, జనాలతో మమేకమైన వ్యక్తులం. మేము తలుచుకుంటే మీ బట్టలు ఇప్పగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, మాతోని పెట్టుకోవద్దు. काफी यहाँ ఇది కేబుల్ వ్యవస్థ అనేది మేము నిర్మించుకుందన్న. ఎవడు అయ్యా ఇచ్చింది కాదు, ఎవడు అయ్యా మాకు ఇవ్వలేదు, ఎవడు అబ్బా మాకు ఇవ్వలేదు. మేము సొంతంగా పెంచుకున్న మా పసిబిడ్డని ఈరోజు నరకాలనుకుంటే అది మీకే కాలచరం అవుతుంది. మీకు తొక్కబడతారు, అనగబడతారు. మమ్మల్ని మా కన్ను ఎర్ర చేయకండి. మేము కనుక ఆపాలని అనుకుంటే మీరు చేసే ప్రతి ఒక్క ఇంచు కూడా ఎవరి చెవులకు కాదు కదా, ఎవరి కంటికి కూడా కనబడరు. సో నేను అనే రిక్వెస్ట్ ఏంటంటే మా కేబుల్ మేము కష్టపడి మా కేబుల్ని మేము చేసుకుంటున్నాం. మేమేదో బాగా సంపాదించి మేమేదో అనుకుంటున్నాం. బట్ కార్పొరేట్ కంపెనీలకు తొత్తులుగా మారకండి. వాళ్ళు ఉన్నది ఓన్లీ 2%, మేము ఉన్నది 98%. మేము తలుచుకుంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క కస్టమర్ మా దేవుడు, కస్టమర్ని మేము ఒక దేవుడిగా మేము పూజించుకునే ఈ ఆపరేటర్లు మేము పోయి ఏదన్నా అమ్మా ఇట్లా జరుగుతుంది అని చెప్తే మా మాట వినేవాళ్ళు మా కస్టమర్స్. మేము కస్టమర్స్ పోయేసి చెప్పినామనుకో మీ జాడ కూడా ఉండదు. మేము అనుకుంటే మీ జాడ కూడా ఉండదు. మేము ఇంతవరకు మేమేమి అనుకోలేదు. అనుకుంటే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. దయచేసి ఒక్కటి చిన్న గమనించాలి, కస్టమర్లైనా ఎవరైనా ఒకటి గమనించాలి. మేము ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టికే మీరు ఆ మాత్రం చూడగలుగుతుండ్రు. మేము వన్స్ ఒక్కసారి మమ్మల్ని ఇట్లకి ఫీల్డ్లకి జరిపించిందంటే ఈ రోజు 200 దొరికేది రేపు 1000 రూపాయలకు దొరుకుతుంది. అది ముఖ్యంగా గమనించాలి అందరూ. సో ఆ పరిస్థితి తెచ్చుకోకండి అండి. సేవస్ ఆపరేటర్లని సేవ్ చేయండి. తొక్కాలనుకోకండి. ఆపరేటర్ తలుచుకుంటే తొక్కాలనుకుంటే మీ జాడా లేకుండా పోతుంది. ఆ జాడా లేకుండా చేసుకోకండి. మాతోని కలిసి ఉండండి, మమ్మల్ని పిలవండి. మేము రానికి రెడీ ఉన్నాం, మాట్లాడతాం. రారంటారా?
అన్నారు మీ జేజమ్మలు దిగొస్తారు. మేము 2 రోజులు ఆపితే మీ జేజమ్మలు దిగొస్తారు. ఎవరైనా సరే మీ జేజమ్మలు దిగి రావాలి. చూస్తా మీరు చేసే అమిట్మెంట్స్ ఏ విధంగా బయటికి వెళ్తుందో మేము కూడా చూస్తాం. మీరు ఏం చేయలేరు, మీరేం చేయలేరు. మమ్మల్ని ఆ పరిస్థితికి రానివ్వకండి. వస్తే చాలా భయంకరంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ అవర్ అమ్ముల్ రిక్వెస్ట్, మా జీవితాన్ని మా పుట్ట పైన కుట్టకండి. మీకేమన్నా ఉంటే మాతో మాట్లాడండి. మేము ఇప్పుడు ఈరోజు కొత్తగా వచ్చిన మనుషులం కాదు, లేకుంటే కొత్తగా వచ్చిన వ్యక్తులం కాదు. మేము కొన్ని ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. మా వైర్ని కానీ మా యొక్క వ్యవస్థని కానీ మేము పసిపిల్లలుగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఏదో కార్పొరేట్ కంపెనీలకు తొత్తులుగా మారి మా పైన మీరు రాకండి, మమ్మల్ని కన్నెర్ర చేయకండి. మేము కన్నెర్ర చేస్తే మీరు కొట్టుకుపోతారు మట్టిలోకి, గుర్తుపెట్టుకోండి. సో ఈ అవకాశం ఇచ్చిన ఈ మా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు. కేబుల్ ఆపరేటర్ ఐక్యత, ఇంటర్నెట్ నెట్వర్క్ ఐక్యత. థ్యాంక్ యూ వెరీ మచ్.